హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. సార్, ఎనీ పోటీ పరీక్షల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి పేపర్ లేదంటే బిట్ లేని పేపర్ ఉండదు సార్. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం టోటల్ అప్ టు డేట్ ఉంది సార్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 399 రూపీస్కే కోర్సుని మీరు కొనుగోలు చేయొచ్చు. ఎగ్జామ్లో ఏం కావాలి, ఏం అడుగుతున్నాడు, తెలంగాణ గ్రూప్ 2లో ప్రబేధం సృష్టించాం. మన క్లాస్ నోట్స్ నుండి ఆఫ్లైన్ ఆన్లైన్ నుండి బిట్టు బయటికి పోలేదండి. ఎగ్జామ్లో ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా ఇక్కడ నుంచి మీకు ఎనఫ్ అండి. ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదండి. నువ్వు ఒక విజేతగా ఉండాలి. నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలనే లక్ష్యంతో మా అకాడమీ ముందుకు వస్తుంది. మరి అంతర్జాతీయ సంబంధాలండి, ఈ టాపిక్ లేని ఏ సివిల్ సర్వీస్ నుండి గ్రూప్ 4 వరకు ఏ ఎగ్జామ్ పేపర్ ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఈ కింది వాళ్ళలో తొలిసారిగా ఏర్పడిన సంస్థ 1989 సార్. ఇది సంస్థ ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఏషియన్ ఆగ్నేయ ఆసియా దేశాల సమైక్య 1967 ఆగస్టు 8 సార్. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1919, అనుషత్ సంస్థ 1957. ఐక్యరాజ్య సమితి కంటే ముందుగా ఏర్పడింది ILO అండి. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా 1946 నుండి కంటిన్యూ అవుతుంది, కానీ స్థాపించింది 1919 అండి. అంతర్జాతీయ అనుశక్తి సంస్థ హెడ్ ఆఫీస్ ఇది ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా. అంతర్జాతీయ కార్మిక సంస్థ జెనీవా. ఏషియన్ సంస్థ హెడ్ ఆఫీస్ ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ సహకార సంస్థ ఇది సింగపూర్. దీని యొక్క హెడ్ క్వార్టర్ సింగపూర్ అండి ఇక్కడ. ఓకే, మరొకటి, ఈ క్రింది వాళ్ళలో జెనీవా నగరంతో సంబంధం లేదు. జెనీవా సార్ ఇక్కడ WTO ఇక్కడే, WHO ఇక్కడే, ILO ఇక్కడే, రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడే, ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడే, UN మానవ హక్కుల సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడ జెనీవా అండి. WTCది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ 2001 సెప్టెంబర్ 11 నాడు న్యూయార్క్లో ఉన్న యొక్క WTC సెంటర్పై ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంలో ఆల్ ఖైదా తీవ్రవాదుల యొక్క దాడి జరిగిందండి. ఉగ్రవాదుల దాడి అండి. ఇదే అండి ఆన్సర్. WTC సంబంధం లేదు. మరొకటి, ఈ క్రింది వల్ల సరికాని అంశాన్ని గుర్తించమంటుంది. ఈ మధ్య ది ఆర్డర్ ఆఫ్ ఆల్ కబీర్ ముబారక్ అవార్డ్ కువైట్ దేశం మోడీకి ఇచ్చింది. డిసెంబర్ 21, 22 తేదీల్లో కువైట్ను సందర్శించారు. ఇందిరాగాంధీ తర్వాత కువైట్ను సందర్శించిన భారత ప్రధాని 43 ఏళ్ల తర్వాత ఈ దేశానికి వెళ్ళిన వ్యక్తి అండి. జూలై 8 నాడు ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ అంబరోస్ అవార్డును రష్యా నుండి స్వీకరించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ గ్లోబల్ పీస్ ప్రైజ్ నవంబర్ 20 నాడు వచ్చింది. భూటాన్ అత్యున్నతమైన అవార్డు డ్యూక్ గ్యాల్పో అవార్డు మోడీ స్వీకరించారు. అన్నీ కూడా సరైనవి. మొత్తం 21 అంతర్జాతీయ అవార్డులు మోడీకి వచ్చాయి. నరేంద్ర మోడీకి సార్. మోడీ గురించి ఏ దేశాలు పర్యటిస్తున్నాడు, ఏ దేశాలతో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరిస్తున్నారు, ఈ మధ్య ఆయనకి ఏ అవార్డు వచ్చింది, వీటిపైన మీరు ఫోకస్ చేయండి ఎగ్జామ్లో, పోటీ పరీక్షలు. డిసెంబర్ 21, 22 తేదీలో మోడీ ఏ దేశాన్ని పర్యటించి రక్షణ రంగం, శక్తి రంగం, సాంస్కృతిక అంశాలంటే కువైట్ కంట్రీ అండి. ఉక్రెయిన్కి వెళ్ళింది సార్. ఇక్కడ ఆగస్టు 22, 23 తేదీలో ఉక్రెయిన్ అండి. లావోస్ సార్ ఇక్కడ అక్టోబర్ 6 నుండి
అక్టోబర్ 11 వరకు లావోస్ అండి. ఏషియన్ మీటింగ్స్ జరిగాయి ఇక్కడ. సింగపూర్ అండి, ఇక్కడ సెప్టెంబర్ 4-5 తేదీలో సింగపూర్ అండి. సింగపూర్ దేశంతో హెల్త్, డిజిటల్, శక్తి, ఇంధనం, ఆరోగ్య అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. లావోస్లో ది ల్యాండ్ ఆఫ్ ది 1000 lakes కంట్రీ ఫిన్లాండ్, 1000 పీపుల్స్ వాటికన్ సిటీ, 1000 టెంపుల్స్ తమిళనాడు, 1000 ఇక్కడ ఎలిఫెంట్స్ లావోస్, వైట్ ఎలిఫెంట్స్ ఇది థాయిలాండ్ అండి. ఆన్సర్ ఇక్కడ కువైట్ కంట్రీ అండి ఆన్సర్. ఈ క్రింది వల్ల నరేంద్ర మోడీతో సంబంధించిన అంశం కానిది 21 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. ఓకే అండి, ఇది రాంగ్ అండి. 9 సార్లు అమెరికాకి వెళ్ళాడు. ఓకే అండి, ఈయన ఆధ్వర్యంలో ఇప్పటికీ నామ్ సమావేశం జరగలేదండి. అవునండి, ఇక్కడ ఏబిసి మాత్రం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం సార్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏ రైటు, సి రైటు, డి అండి. ఇక్కడ ఏసిడి ఆన్సర్ ఉండాలి. ఇదండి ఇక్కడ ఆన్సర్, ఏసిడి సరే. ఈ క్రింది వాళ్ళు సరైన అంశాన్ని గుర్తించబడ్డాడు. నాటోలో 32 దేశంగా స్వీడన్, 31 దేశంగా ఫిన్లాండ్, నాటో హెడ్ క్వార్టర్ బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్, మార్క్ రూట్ నాటో డైరెక్టర్ జనరల్. డబ్ల్యూటీఓలో 166 దేశాలు ఉన్నాయి. 166వ దేశం తూర్పు తైమూర్, 165వ దేశం కామరోస్, 164వ దేశం అది ఆఫ్ఘనిస్తాన్. 2024 డబ్ల్యూటీఓ 13వ మీటింగ్ అబుదాబిలో జరిగింది. డబ్ల్యూటీఓ హెడ్ క్వార్టర్ జెనీవా. ఓకే అండి, ఐక్యరాజ్యసమితిలో 193వ దేశం సౌత్ సుడాన్. ఓకే అండి, ఆసియా అభివృద్ధి బ్యాంకులో ఈ మధ్య ఇజ్రాయిల్ కంట్రీ జాయిన్ అయింది. బెలారస్ ఇక్కడ రీసెంట్లీ బెలారస్ కంట్రీ అంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంస్థలో జాయిన్ కావడం జరిగింది. ఆన్సర్ ఇక్కడ ఏబిసి ఆన్సర్ మాత్రమే సరైందండి. ఇక్కడ ఏ సంస్థలో ఏ దేశం జరిగింది, ఏ సమావేశం ఎక్కడ జరిగింది, నెక్స్ట్ సమావేశం ఎక్కడ జరగబోతుంది, దీనికన్నా ముందు ఎక్కడ జరిగింది, ఆ సమావేశం తీసుకునే యొక్క నిర్ణయాల పేరేంటి, వీటిపైన ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది. ఈ క్రింది వల్ల వాతావరణంలో మార్పులపై తొలి అంతర్జాతీయ కాప్ సమావేశం. ఫస్ట్ 1995లో తొలి కాప్ మీటింగ్ సరిది జర్మనీ క్యాపిటల్ బెర్లిన్లో. 28వ కాప్ మీటింగ్ ఇది రాంగ్ అండి. ఇక్కడ దుబాయ్లో జరుగుద్దండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్లో జరిగింది. 29 అజర్బైజాన్ క్యాపిటల్ బాక్ అండి. మరి 30 బ్రెజిల్ అండి. 31 ఆస్ట్రేలియా అండి. 27వ సమావేశం ఈజిప్టులో అరబ్ షేక్ షర్మల్ పట్టణం. 26వ సమావేశం రేపు మనకి ఇది సార్. ఇక్కడ విపత్తు పరంగా డిజాస్టర్ నుండి విపత్తును అడిగే యొక్క అవకాశం ఉంటుంది. గ్లాస్ గోలో ఈ యొక్క మీటింగ్ ఇది నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఈ క్రింది వాళ్ళు సరికాని జతలు అంటాడు. యునెస్కో సంస్థ ఇండియా నుండి 43 అంశాలకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు కల్పించింది ప్రపంచ సంపదగా. అత్యధికంగా ఆస్ట్రేలియా నుండి దాదాపు 60 పైగా ఉన్నాయి. 43వది అస్సాంలో మోయిదాన్ ప్రాంతం, 42వది ఓఎస్ఆర్ల టెంపుల్స్ కర్ణాటక, 41వది శాంతినికేతన విద్యా సంస్థ కలకత్తా, 45 గుజరాత్లో ధోలవీర సింధు నాగరికతలో ప్రధానమైన పట్టణం, 39వది రామప్ప టెంపుల్ అండి. 1213లో రేచల రుద్రుడు నిర్మించిన సంఘటన. రామ్సార్ సైట్లో 1972 నుండి చిత్తడి ప్రాంతాల పరిరక్షణ కోసం 1971లో రామ్సార్ అనే ప్రాంతంలో కాశ్మీర్ సముద్రం దగ్గర చిత్తడి నెలల పరిరక్షించాలని చెప్పి ఒక మీటింగ్ జరిగితే 72 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 2వ తేదీ అంతర్జాతీయ చిత్తడి నెలల రోజు. మరి
85 చిత్తడి ప్రాంతాలు ఇండియాలో ఉంటే 18 చిత్తడి ప్రాంతాలు తమిళనాడులో. ఇది 18వ లోక్సభ, 18 చిత్తడి ప్రాంతాలు తమిళనాడులో, ఇదే 18 అంటున్నాం సార్. ఇక్కడ ఆ ఇండియాలో రైల్వే జోన్ల సంఖ్య 18, ఆర్గాన్ పరమాణు సంఖ్య కూడా 18, 36 రఫేల్ యుద్ధ విమానాలు ఇండియా ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన యొక్క సంఘటన. యునెస్కో సంస్థ మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియాగా కేరళలో అంటే సార్ మ్యూజిక్ సిటీగా సార్ ఇక్కడ సరికాని జత అంటే ఇదే సార్ ఇక్కడ. ఓకే, మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియా అంటే గ్వాలియర్ అండి, గ్వాలియర్. ఓకే, మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియా గ్వాలియర్. ఓకే, లిటరేచర్ సిటీ ఆఫ్ ఇండియా కోజికోడ్ అండి. ఓకే, మరి ఇందులో సార్ ఇక్కడ అంటే సరైనది ఇక్కడ ఏబి ఇక్కడ సరే అంటే ఏబి అంటే సరికాని యొక్క జత ఇక్కడ బీసీ మాత్రం ఇక్కడ సరికాదండి సార్. ఇక్కడ సరికాని యొక్క జత సార్ ఇది ఏంటిది ఇక్కడ సరికానిది అంటే ఇక్కడ సార్. ఓకే, సిడి మాత్రం సరికాదండి, సిడి పై రెండు మాత్రం కరెక్ట్ అండి. మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియా గ్వాలియర్, లిటరేచర్ సిటీ ఆఫ్ ఇండియా కోజికోడ్ అండి ఇక్కడ. ఓకే, మరొకటి ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించమంటాడు. యుఎన్ఓలో భారత రాయబారి పర్వతన్ హరీష్ అండి. ఓకే, 2015 నుండి జూన్ 21 అంతర్జాతీయ యోగా రోజు గుర్తించారు. యోగా పితామహుడు పతాంజలి మహాభాష్యం అనే యొక్క నవల రచయిత. 2024 నుండి డిసెంబర్ 21 అంతర్జాతీయ ధ్యాన రోజుగా గుర్తించారు. 2017 నాటికి 2030 నాటికి 17 అంశాల ద్వారా ప్రపంచ దేశాలు సుస్థిరమైన యొక్క అభివృద్ధిని సాధించాలి. అన్నీ కూడా సరైనవండి ఇక్కడ. ఓకే, మరొకటి 2024లో నరేంద్ర మోడీ పర్యటించిన దేశాలతో సంబంధం లేనిది, కానీ ఇక్కడ అమెరికా వెళ్ళాడు, సింగపూర్కి వెళ్ళాడు. అమెరికా సెప్టెంబర్ 21 నుండి 23 వరకు, సింగపూర్ సెప్టెంబర్ 4 నుండి 5, ఆస్ట్రియా జూలై 9, 10 తేదీల్లో ఆస్ట్రియా దేశం, సౌత్ వియత్నాం అక్టోబర్ 6 నుండి 11 వరకు, బ్రూనై సెప్టెంబర్ 3 నుండి 4 వరకు బ్రూనై కంట్రీ అండి. అంటే సార్ ఇక్కడ ఓకే అంటే సార్ ఇక్కడ లావోస్ కంట్రీ. ఇక్కడ ఈయన ఇరాన్ దక్షిణ వియత్నాం కంట్రీకి వెళ్ళలే, సౌత్ కొరియాకి వెళ్ళలే, ఇక్కడ మిగిలిన ఉక్రెయిన్కి వెళ్ళాడు. ఆగస్టు 22, 23 పోలాండ్కి వెళ్ళాడు. ఆగస్టు 20, 21 రష్యాకి వెళ్ళాడు. జూలై 8, 9 అదే అక్టోబర్ 31 నాడు పోయాడు. బ్రిక్స్ మీటింగ్ బ్రెజిల్కి వెళ్ళాడు. నవంబర్ 18, 19 నైజీరియాకి వెళ్ళాడు. నవంబర్ 16, 17 గయానాకి వెళ్ళాడు. నవంబర్ ఇక్కడ 19 బెర్ముడాకి వెళ్ళాడు. ఈ మూమెంట్లో డిసెంబర్లో అంటే డిసెంబర్ 21, 22 సార్. ఫస్ట్ వన్ రైట్ హ్యాండ్. మోడీ పర్యటన గురించి, మోడీకి వచ్చిన అవార్డుల గురించి, ఆయా దేశాల నుండి మోడీ అంగీకరిస్తున్న యొక్క ఒప్పందాల పైన గ్యారంటీగా ఎనీ పోటీ పరీక్షల్లో మనకు అడుగుతున్నాడు సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మరో క్లాసులో కలుద్దాం సార్.